ఇది ఇక్కడ పెద్ద మనిషిని సార్ ఇబ్బంది పెట్టారు, ప్రోగ్రాం చేశారు. మరి మీరేం చేస్తారు? మీరు చెప్పండి ధర్మంగా. ఇదేంటి ఒక చేతి మ్యాక్సిమం డ్యామేజ్ మనిషి కొట్టడం కంటే అది మొత్తం డ్యామేజ్ అయ్యి ఏర్లు పోయి చక్కగా తిరిగి వాటర్ కూడా తిరిగి దిగుతూనే ఉంటుంది. లోపల పోయి ఇరిగి ఫస్ట్ అది ఏర్లతో సహా ఇక్కడ కూడా లీకేజ్ అవుతుంది. ఈ కన్సల్టేట్ చేయకుంటే ఇది ప్యారాఫిట్ స్టోన్ ఉంటుంది, దీని రిలేటెడ్ స్టోన్స్ పోయి ఈ స్టోన్స్ సేమ్ స్టోన్స్ తీసుకొస్తే తెలంగాణ హెరిటేజ్ శాఖ దీనికి పూర్వము ఆర్కియాలజీ మ్యూజియం అంటారు. ఈరోజు ఈ గుడి సందర్శించడానికి ప్రధానమైన కారణము, ఉద్దేశం, ఆశయము, దీని యొక్క చరిత్రను తెలుసుకోవాలి. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనే దాన్ని ఇక్కడ స్థల పురాణాలు కానీ, లేక స్థానిక సాహిత్యాల ద్వారా కానీ, లేక లోకల్ పెద్దవాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన ఫోక్ టేల్స్ అంటారు. ఫోక్ టేల్స్ అంటారు. తెలుగు ఫోక్ అంటే స్థానిక కథలు చెప్పడం. ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వచ్చాము. దీనికి ఈరోజు మా డిపార్ట్మెంట్ నుంచి ఒక డైరెక్టర్గా నేను, డిప్యూటీ డైరెక్టర్ నరసింహనాయక్ గారు, మా ఏడి సాగర్ గారు, నాకు అహర్నిశలు అమ్మటుండి ఒక ప్రాపర్ గైడ్ చేసే నా ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ ఏ రాజు గారు, మేమంతా కలిసి అసలు మార్నింగ్ రావాలనుకున్నాము. ఈ కరీంనగర్లో కొన్ని మ్యూజియం కానీ, ఎలగొందల పోర్టు కానీ సందర్భంగా టైం కాలాతీతమైంది. అయినా కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి దీని గురించి తెలుసుకుంటే, ఇది ఒక విధంగా ఈ టెంపుల్ అనేది ఒక పవిత్రమైన దేవాలయం అనవచ్చు. దీనికి చరిత్ర చాలా ఎక్కువ. అంటే ఇది 13 కాకతీయుల నాటి కాకతీయుల పరిపాలన సమకాలంలో కన్స్ట్రక్ట్ చేయబడ్డ అతి పురాతనమైన దేవాలయంగా మేము గుర్తిస్తున్నాము. ఇక్కడ యొక్క స్థానిక కథల ప్రకారం కానీ, సాహిత్య ప్రకారం కానీ, ఇతరులు చెప్పిన వాళ్ళ యొక్క వాంగ్మూలం ప్రకారంగా కానీ. అయితే ఇక్కడ ఈ టెంపుల్ అనేది మాకు హెరిటేజ్ డిపార్ట్మెంట్ మేము నోటిఫై చేయలేదు, స్థానికులు కూడా దాన్ని ప్రయత్నం చేయలేదు. తర్వాత ఎండోమెంట్ వారు కూడా దీన్ని గుర్తించలేదు. అంటే దీనికి ఏంటంటే స్థానికుల యొక్క వాళ్ళ యొక్క తెలియకపోవటమా, తెలిసిన లెక్క చేయకపోవడం అనేది అది మాకు సంబంధమైన విషయం. అయితే ఇది చారిత్రక హెరిటేజ్ సంబంధించిన ఒక మాన్యుమెంట్ కట్టడం ఈ టెంపుల్. దీనికి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలున్నా తప్పనిసరిగా దీన్ని ఒక ప్రొటెక్ట్ మాన్యుమెంట్గా చేపట్టి హెరిటేజ్ డిపార్ట్మెంట్లో అప్పుడు దీనికి మంచి దొరకడానికి మేము ప్రయత్నం చేయడానికి మేము మా సలహాలు సాంకేతిక పరంగా, మా నామ్స్ ప్రకారంగా, డిపార్ట్మెంట్ నామ్స్ ప్రకారంగా తప్పనిసరిగా దీన్ని పర్యవేక్షిస్తుంటాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పవలసిన ముఖ్యమైనది, దీన్ని ఇటీవల నేను తెలంగాణ ప్రాంతాన్ని తిరుగుతున్నాను. దానిలో బాగా నేను గమనించేది, ప్రతి ఒక్క లోకల్ పీపుల్, మన సాంబార్ గారు, శంకరయ్య గారు వచ్చారు. ముందు ఒక 10 మందిని తీసుకొని వచ్చారు. లెటర్ తీసుకున్నాము, దగ్గర పెట్టుకున్నాము. ఇక తర్వాత మళ్ళీ 2 సార్లు 3 సార్లు వచ్చారు. సార్ ఏదైనా పని ఉండి వచ్చి నన్ను కూడా, అంటే వారికి ఉన్న కన్సర్న్ ఈ దేవాలయం మీద. ఇక ఫోన్లు అయితే లెక్కే లేవు. ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తున్నారు సార్, మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను సార్, మీరు ఎప్పుడు వస్తున్నారు సార్ అని పాపం నేను కూడా ఒకసారి ఇదే అయినా కానీ పెద్ద మట్టి చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి అంత ఉన్నప్పుడు 70 years సార్, మీకు 76 భగవంతుడు ఆ స్వామి
ఆ శ్రీరామచంద్రుడు, విష్ణుమూర్తి, శివయ్య ఆయన ఆయుర్వేద చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అతని యొక్క ప్రయత్నమే ఈరోజు మేము మా డిపార్ట్మెంట్ రావడం కాదు. వాళ్ళ యాక్టివిటీస్ మేము పట్టించుకున్నాం కాదు, మాకు తెలివి కూడా యాక్చువల్గా. తనతో పాటు ఇంకో బాబు ఈయన వచ్చారు, కొంతమంది నేను గుర్తుపట్టలేకపోతున్నాను కానీ వచ్చారు 10 మంది తీసుకొచ్చారు ఫస్ట్. ఈ తర్వాత ఒకరిద్దరు రావడం జరిగింది. నన్ను కూడా ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టినా కానీ ఇబ్బంది పడలేదు. నా బాధ్యత వారు ఎంత ఇది ఉన్నారో అంతకంటే ఎక్కువ బాధ్యతగా నేను ప్రామిస్ కూడా చేసిన వాడిని. నేను వస్తున్నాను సార్, కానీ ఎప్పుడైతే నేను చెప్పలేను. అంతే కదా సార్, మన కన్వర్జేషన్ ఎప్పుడు చెప్పలేను. ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు మార్నింగ్ బయలుదేరాము, టైమర్ చూసుకొని ఇక్కడ సార్కి నేను చెప్పి మా పేరుని చెప్పించాను ఇది వస్తున్నాను. వాళ్ళు లేట్ అయింది, ఒక 1 గంటగా రావాల్సింది, 1 గంట లేట్ అయింది. అయినా కానీ పనులు భవిష్యత్తులో మీ స్థానికులు, ఈ గ్రామ ప్రజల యొక్క అభివృద్ధి ఆలోచనకి అనుగుణంగా తప్పనిసరిగా దీన్ని ఒక ఏదో దక్షిణ బద్రీనాథ్ ఉత్తరాభిముఖం చేసిన దేవాలయం. కాశీ ఇటువంటి టెంపుల్స్ ఏవైతున్నదో ఏదైనా పుణ్యనది